సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. గురుకుల బాలికల కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వేధిస్తున్నారని చెప్పేసి లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున పాఠశాల ముందు రాస్తారోకో చేస్తున్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తున్నారు. చూస్తున్నాం మనం ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది ఇంతకు? ఇవాళ ఏపీఆర్ చేసి బనవాసి గురుకుల కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు విద్యార్థులని మస్టర్డైజేషన్ చేసుకుంటా వాళ్ళని అసభ్యకరంగా విద్యార్థుల్ని వేధించడం అనేది చాలా సిగ్గుచేటు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా ఆ లెక్చరర్ కి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి వీరిపైన క్రిమినల్ కేసు నమోదులు చేసి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని అందరినీ కూడా తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర బాబు, PDSO విద్యార్థి సంఘం. ఏం జరిగింది ఈరోజు ఇక్కడ విధులు లైబ్రరీ లెక్చరర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి లైబ్రరీ లెక్చరర్ ఒత్తాసు పలుకుతూ ప్రిన్సిపాల్ కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులను వేధించడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఏ విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా ఈరోజు ప్రిన్సిపాల్ గారు ఏ విషయం బయటకు కూడా చెప్పకుండా విద్యార్థులని వేధిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ ని లెక్చరర్ ని తక్షణమే విధుల్లో తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్ర బాబు, PDSO జిల్లా కార్యదర్శి. చూసాం విద్యార్థుల పాటు ఇప్పుడు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా చేస్తున్నారు. ఇక్కడ పక్కన లెక్చరర్స్ వచ్చారు. అంటే వాళ్ళ లెక్చరర్స్ కు విద్యార్థుల్ని అంటే మీరు వస్తారా రారా అంటే క్లాస్ రూమ్ రమ్మని చెప్పేసి మేము రోడ్డు మీదనే వాళ్ళు భయపెడిచ్చి కూడా క్లాస్ రూమ్ తోలుకోవే ప్రయత్నం చేస్తారు. ఇతరులు కూడా చాలా మంది ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇది ప్రిన్సిపల్ కూడా వచ్చారు. మేడం వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనం విద్యార్థి సంఘాల నాయకులు మరికొందరితో మాట్లాడే చెప్పండి ఏం జరిగింది? బనవాసి ఏపీఆర్ చేసి గురుకుల్లో ఉన్నటువంటి లైబ్రరీయన్ ఉపాధ్యాయుడు మధ్యలేటి విద్యార్థుల మీద చిలుపు చేష్టలకు పాల్పడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయం విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రిన్సిపల్ గారి దృష్టికి, అదే విధంగా మానిటరింగ్ ఉన్నటువంటి కమిటీ దృష్టికి తీసుకెళ్తే కనీసం ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని విద్యార్థులకు కానీ రక్షణ కల్పించకుండా ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఉపాధ్యాయుడికి ఒత్తాసు పలకడం సిగ్గుచేటు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని, అదే విధంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుడు మధ్యలాటిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మనం విద్యార్థులు రోడ్డుపై వస్తున్నారు. వాళ్ళు చాలా మంది భావోద్వేగంతో ఏడుస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఏమ్మా చెప్పండి, మాకు చాలా అవమానకరంగా ఉంది సార్. ప్లీజ్ దయచేసి కాపాడండి సార్. అమ్మాయి ఎగ్జామ్స్ రాయాలి సార్. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సింది. అంత ఏడుస్తున్నా అంటే బాధ, అంత బాధ ఎందుకు? చాలా మంది అలాగే ఉన్నాం సార్. అసలు తినట్లేదు సార్ ఎవరు. చెప్పండి అమ్మా, ఏమంత కన్నీళ్ళు పెట్టుకుంటావు? ఏం జరిగింది? మమ్మల్ని ఎవరు రానియట్లేదు సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్. మాకు న్యాయం జరగదు. మమ్మల్ని భయపించి లోపల తీసుకోవాలి. మాకు న్యాయం జరగాలి సార్. మీకు లెక్చరర్స్ సపోర్ట్ లేరా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు. మాకు న్యాయం జరగాలి సార్. అసలు మీరు ఇప్పటికే చేం చేయలేకపోతున్నాం సార్. వాళ్ళు చూస్తే మన నోరు నొక్కేస్తున్నారు సార్. ఇంకెప్పుడు సార్ మాకు ఏముంది సార్? గ్యారెంటీ అందరికీ జరగవచ్చు. ఇదండి అంటే విద్యార్థులు కాలేజీలో మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మహిళా లెక్చరర్స్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. మాకు ఈ సపోర్ట్ గా ఎవరు కూడా నిలవట్లేదు. మేము ఓన్లీ ఏకమైనా ఓన్లీ మేము మీడియానే నమ్ముకున్నాం. ఇప్పుడు మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళైతే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే బయటేస్తామని చెప్పేసి విద్యార్థులు అయితే ఇక్కడ చెప్తారు. ప్రస్తుతం మనం ఇది పరిస్థితి. ఎవరో నాబోతో కిరణ్ సుమన్ టీవీ, ఎమ్మెల్యేరు, బనవాసి.